ఇవాళ సాధకుల కోసం తూర్ని ప్రత్యంగిర శబ్దాన్ని తిప్పికొట్టే శక్తి గురించి ఎటువంటి ఉపదేశం అవసరం లేని సిద్ధ మంత్రం గురించి చెబుతున్నాను. ఓం నమో తూర్ని ప్రత్యంగిరాయ నమః. ఈరోజు మీరు వింటున్నది ఒక సాధారణ శక్తిని గురించి కాదు. ఇది ఒక అంతిమ శక్తి కాదు. ఇది శక్తిపై గర్వపడే ఉపాసకుల్ని తుక్కుగా చీల్చే శక్తి గురించి చెప్పే మాట ఇది. ఆమె తూర్ని ప్రత్యంగిర కృత్యాశక్తి అంటారు ఆమెని. ఈ శక్తి దేవతలకు భయపడదు, ఉపాసననే తిరస్కరిస్తుంది, శబ్దాన్ని భస్మం చేస్తుంది. ఇది అనేక గ్రంథాల్లో నిగూఢంగా, కొన్ని దగ్గర శాసనాల్లో నిక్షిప్తంగా ఉందనే విషయాన్ని తెలుసుకోండి సాధకులారా. కాళికాతంత్రం మరియు శియోదికా తంత్రం, భైరవయామల గ్రంథాల్లో కొన్ని శ్మశాన సాధనలు గురు పరంపరలో ఈ సాధన వస్తూ ఉందనే విషయాన్ని గమనించండి. ఈ సాధన ఎందుకు చేయాలి, ఈ మంత్రాన్ని ఎవరి మీద ఉపయోగించాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఈ శక్తిని ఎవరికి ఉపయోగించాలి, ఎవరిపై ప్రయోగించాలి? తానొక శక్తి పూజారినని అహంకరిస్తున్న వారిపై, తాంత్రిక మార్గాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై, మాయా ముద్రలతో ఇతరులను బెదిరిస్తున్న మానసిక దోపిడీదారులపై, తాను గురువునంటూ వంచన చేస్తున్న మాయగాళ్లపై ఈ శక్తి స్వరూప వివరణ చెప్తాను, వినండి. ఈ శక్తి వీటి కోసం ముందుకొస్తుందనే విషయాన్ని గ్రహించండి. ఆమె 3 ముఖాల శక్తి రూపంలో, ఆమె రంగు తెలుపు కానీ నల్లని కళ్ళతో నిగనిగలాడుతూ ఉంటుంది. ఆమె చేతుల్లో ఖడ్గం, భస్మపాత్ర, నరకబంధం, శూలం, బాణం, మంత్రశబ్ద రూపం. ఆమె వెనక కాలభైరవుని తల నిలబడినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆమె శబ్దం కాదు, నిశ్శబ్ద అరుపు. ఈ సాధన చెయ్యాలి అనుకునేవారు ఈ సాధనకు ముందు మీరు పాటించాల్సిన కఠిన నియమాలు ఉంటాయని గ్రహించండి. మాంసం, మద్యం, ధూమపానం పూర్తిగా మానివేయాలి. ఈ సాధన 30 రోజులు మౌన వ్రతంతో చెయ్యాలి. మాట్లాడకూడదు, ఎవ్వరితోనూ సంపర్కం పెట్టుకోకూడదు. సాధనా సమయం మొత్తం నల్లని వస్త్రాలు మాత్రమే ధరించాలి. సాధన జరిగినన్ని రోజులు. ఈ సాధనా సమయం రాత్రి 12 గంటల నుంచి 1:30 మధ్య మంత్ర సాధన చెయ్యాలి. జపమాలగా రుద్రాక్షమాలనే వాడాలి. ఆసనంగా నల్లని గొంగడి, దర్భాసనం, ఈ 2 మాత్రమే వాడాలి. ఇక ఏ ఆసనం వాడకూడదు. ఇకపోతే ఇక్కడ ఈ మహాశక్తి మంత్రాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం హ్రీం హ్రాం అఘోర ప్రత్యంగిరాయే తూర్ణీకృత్యాయై మర్మచ్ఛేదిన్యై భూత విధ్వంసిన్యే శత్రు జిహ్వా భస్మకారణ్యే స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1000 జపం చొప్పున రాత్రిపూట 12 గంటల నుంచి 1:30 మధ్యలో చేయాల్సి ఉంటుంది. సాధనా సమయంలో మీ ముందుకు ఆ శక్తిని వచ్చినట్టు ఊహించుకోండి సాధకులారా. మీ నాలుకపై మంట పుట్టినట్లు అనిపించే విధంగా మీరు సాధన చెయ్యాలి. అలా అనిపిస్తేనే ఈ మంత్రం మీకు పనిచేస్తుందని అర్థం. మన నాలుక మీద నిప్పు పెట్టినట్టు ఉంటుంది ఈ సాధన చేసే సాధకులు ఎవరికైనా కావచ్చు. అప్పుడు మాత్రమే ఈ శక్తి నీ కోసం పనిచేస్తుంది. మీ శరీరం లోపల ఒక యుద్ధం జరుగుతున్నట్టుంటుంది ఈ సాధన చేసినన్ని రోజులు. ఈ సాధన దీక్షగా 30 రోజులు మౌనంగా చేయాలని మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ సాధనని నిర్జన ప్రదేశంలో లేదా శ్మశానంలో మాత్రమే చెయ్యాలి. ఇంట్లో అస్సలు చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా. పై చెప్పినట్టు యథాతథంగా సాధన పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ తిప్పికొట్టే తాంత్రిక ప్రయోగాన్ని ఈ మంత్రంతో ఎదుటి వాళ్ళంటే ఇంతకుముందు చెప్పున్నాను, ధర్మ విరుద్ధంగా పనిచేసే తాంత్రికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు హాని చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ప్రయోగం చేయొచ్చు. మీరే అధర్మ మార్గంలోకి వెళ్ళి ప్రయోగం చేస్తే ఖచ్చితంగా షండస్థితి ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. ఈ శక్తిని మీ శత్రువు పూట అవసరం లేదు, మనసులో అతని రూపాన్ని స్పష్టంగా ఊహించండి చాలు. 5 నిమిషాలు శబ్దం లేని మౌనంతో ధ్యానం చేయండి. మంత్రాన్ని మీరు ముందుగా జపించుకున్నటువంటి సిద్ధి పొందే మంత్రాన్ని 21 సార్లు ఒక జ్వాల వస్తున్నట్టు ఊహించుకొని చదవండి. ఆ సమయంలో మీరు స్పష్టంగా ఆ జ్వాల వస్తున్నట్టు అనుభవించాలి. అలా మీరు ప్రయోగించిన వెంబటే మీకు హాని చేసే తాంత్రికుడు కావచ్చు, ఉపాసకులు కావచ్చు, ఎవరైనా సరే ధర్మ విరుద్ధంగా హాని చేస్తున్న వారు అతని నాలుక శబ్దించకుండా
భస్మీభూతమవుతుంది, అతని మనసు బలహీనపడుతుంది, అతని శక్తి మూలమే నశించిపోతుందనే విషయాన్ని గ్రహించుకోండి. ఒక చిన్న హెచ్చరిక అర్థం చేసుకోండి. ఇది సాధన కాదు, ఇది తాంత్రిక సంధానం, ఇది ఒక తీర్పు, ఇది శక్తిని తానంటే తానుగా చెప్పుకునే వారికి ఇచ్చే నిశ్శబ్ద సొంకం అని అర్థం చేసుకోండి. మీరు సిద్ధమా? మీ శబ్ద శక్తిని నాశనం చేసే శక్తిని మీ శబ్దమే తిప్పికొట్టే ఆయుధం కావాలంటే అమ్మవారు చెప్తుంది, నన్ను పిలవండి. తూర్ణీ ప్రత్యంగిర మీలో స్థిరపడాలంటే మీ మౌనం, మీ శుద్ధి, మీ సంధానం పూర్తిగా సిద్ధంగా ఉండి ఈ సాధనలో అడుగు పెట్టాలి. ఏదో ఇక్కడ మంత్రం దొరికిందని పెట్టకూడదు. ఈ శక్తి గర్వించే వారికి శబ్దరహిత శిక్ష వేస్తుంది. అది శక్తిని అణిచే శక్తి కాదు, శక్తిని ఆవిష్కరించే శక్తిని అర్థం చేసుకోండి. మీ వైపు ధర్మం ఉంటేనే ఈ మంత్రాన్ని మీరు సాధన చేసి ప్రయోగం చెయ్యండి, లేదంటే విని ఊరుకొని ఆనందపడండి అంతే. ఓం అఘోరాయ నమః, ఓం తూర్ణీకృత్యాయ నమః, ఓం ప్రత్యంగిరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.